క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరిట మీ అందరికీ శుభ వందనములు. ఈ దినము మీ ముందుకు నేను వచ్చానంటే కేవలం దేవుని కృప. అనుదినము ఆయనను సేవిస్తున్న మనకు ఆయన కృప నిరంతరము తోడుగా ఉండి రక్షిస్తూ ఉంది. మనం ఈ దినం సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప. అందుకనే పౌలు గారు అంటారు కదా, ఈ క్షణం నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలన మాత్రమే అయి ఉన్నానని పౌలు గారు సెలవిస్తున్నారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ మాట చెప్పగలగాలి. ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె దేవుని గూర్చిన సాక్ష్యం ఇచ్చే బిడలంగా మనం ఉండాలి. ఎందుకంటే మన జీవితము చాలా చిన్నది. వాక్యం సెలవిస్తుంది, రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినము ఏది సంభవించునో అది నువ్వు ఎరగవు అని అంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము ఈ దినము, ఈ క్షణము సజీవముగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో 38వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక భక్తుడు ఇలా రాస్తున్నాడు, సజీవులు సజీవులనే కదా స్తుతించుదురు, అయినను నేను నేడు సజీవముగా ఉండి సజీవుని దేవుణ్ణి స్తుతించెదను అని అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరము ఈ దినము సజీవంగా ఉన్నాము కాబట్టే సజీవుడిని దేవుణ్ణి మనం స్తుతించే వారంగాను, ఆయనను వెంబడించే వారముగాను, ఈ దినమంతా కూడా ఆయన రెక్కల కింద మనం ఆశ్రయం పొంది దీనులమై ఆయన సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతి కింద తగ్గింపు కలిగి జీవిస్తూ ముందుకు సాగినప్పుడే మనం అనేకమైనటువంటి అద్భుతములు చూడగలుగుతాం. కాబట్టి